వరంగల్ ప్రాంతాన్ని ఎకో టూరిజంతో పాటు టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి కొండ సురేఖ నగర్ మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ, వాకాడ జిల్లా ఫారెస్ట్ అధికారి అనుష్ అగర్వాల్తో కలిసి కిలా వరంగల్ కోటలోని రాతికొండ ఉత్తర ద్వారం, ఏకశిల క్రీడా మైదానం, అగర్త చెరువు, మత్తడి పురావస్తు శాఖ, మ్యూజియం, షెమ్మన్గుడి ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ వరంగల్ ప్రాంతాన్ని ఎకో టూరిజంతో పాటు టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ऑफिस देखो చెప్పి వాటిని ఆపమని చెప్పడం జరిగింది. ఏదైతే అక్కడ స్టాగ్నెంట్ అయిన వాటర్ని ఇమ్మీడియట్గా లిఫ్ట్ చేసేసి అక్కడ కొంత మొరం పోసి మళ్ళీ నీళ్లు ఆగకుండా చేయమని చెప్పాము. గుళ్ళనన్నింటిని కూడా వాడుకలకు తీసుకురమ్మని చెప్పాము. డిఎఫ్ఓ గారిని కూడా తీసుకొచ్చాము. ఇక్కడ ఈ శివాలయం దగ్గరికి వచ్చాము. అదేవిధంగా మేము ఇస్తాము. వెంటనే సీఎం గారు 9వ తారీఖు నాడు కాలేజీ బిల్డింగ్ని ఓపెనింగ్ చేయడానికి వస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు మ్యూజియంను కూడా ఓపెన్ చేయాలని ఆలోచనతో ఆ లోపల ఆ కార్యక్రమం కూడా చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించిన ఫండ్స్ కూడా మేము గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేపిస్తాము. అదేవిధంగా ఈ యొక్క ఫోర్ట్ వరంగల్ని టూరిజం స్పాట్గా డెవలప్ చేయడానికి ఎంత వీలుంటే అంత ఎస్టిమేషన్ చేసి మనకు 30 crores వరకు వస్తుందని చెప్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదనలు పంపించామన్నాము. ఓన్లీ ఇకో టూరిజం లాగా కాకుండా టెంపుల్ టూరిజం లాగా కూడా దీన్ని డెవలప్ చేయాలనేది మా యొక్క ఉద్దేశము. నేనే ఫారెస్ట్ ప్లస్ నేనే ఎండోమెంట్ కాబట్టి అంటే చెట్ల పెంపకం అనేది కూడా ప్రత్యేకంగా తీసుకోమన్నాము. ముఖ్యంగా జంగల్ క్లియరెన్స్ కూడా చేయమన్నాము. ఎందుకంటే ఎక్కడైతే ఫోర్టు మాన్యుమెంట్స్ ఎక్కడున్నాయి అన్నీ కూడా చెట్లతోటి నిండిపోయి ఉన్నది. దాని ఆకారం అనేది కనపడకుండా పోయింది. అది కూడా క్లియరెన్స్ చేయమని చెప్పాము. అన్ని రకాలుగా అధికారులను ఆదేశించాము. వాళ్ళన్నీ కూడా చేసి మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకొని దీన్ని పూర్తిగా రివ్యూ చేసి పూర్తయిన తర్వాత మళ్ళీ ముందుకు రావడం జరుగుతుంది. రేపు మనకు హెచ్ఎండిఏ నుంచి వస్తున్నారు. దర్శనం తీసుకొచ్చి భక్తులను అదేవిధంగా టూరిస్టులను ఎక్కువగా ఆకర్షించి రెవెన్యూను పెంచుకునే ఆలోచనతో మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ గుడి కూడా డౌన్లోకి ఉంది అని అంటే అది గుడిని ఎత్తడం కాదు, రోడ్ హైట్ అయింది, రోడ్డును కిందికి దించాలనే ప్రపోజల్ ఉందని చెప్పి మనకు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. దాన్ని ఏ విధంగా చేయాలనేది కూడా మేము పూర్తిగా పరిశీలన చేసి లెవెల్స్ అవన్నీ చూసుకొని అధికారులతో సర్వే చేయించిన తర్వాత ఈ రోడ్ విషయంలో కూడా ఒక డిస్కషన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా నీళ్ళు ఆగకుండా, ఎవరికి భక్తులకు ఇబ్బంది కలగకుండా, టెంపుల్స్కి ఇబ్బంది కలగకుండా కూడా ముందుకెళ్ళేదానికి మేము ప్రయత్నం చేస్తాం.